టీడీపీ ఎంపీ జాబితాలో ట్విస్ట్ వెలుగు చూసింది. బీజేపీ నేతకు టీడీపీ టికెట్ కట్టుబెట్టింది. తెన్నేటి కృష్ణప్రసాద్ కు బాపట్ల లోక్సభ టికెట్ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణప్రసాద్ డీజీగా పనిచేశారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. తెన్నేటి కృష్ణప్రసాద్ కు బాపట్ల లోక్సభ టికెట్ ఇవ్వడంలో తెలుగుదేశం అధిష్టానం ఆలోచనలేంటి, ఏ అంశాలు ప్రాతిపదికగా బాపట్ల టికెట్ ఇచ్చింది? ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని లైవ్ లో మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ రోజా. తెన్నేటి కృష్ణప్రసాద్ అనూహ్యంగా బాపట్ల రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఐపీఎస్ అధికారిగా చెప్పుకోవచ్చు. మాజీ ఐపీఎస్ గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గతంలో ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కృష్ణప్రసాద్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ కుటుంబంతో బంధురికం ఉంది. సమంతకమణి ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి అల్లుడిగా చెప్తా ఉన్నారు, సమీప బంధువుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణప్రసాద్ విద్యాభ్యాసం మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జరిగినప్పటికీ కూడా ఈ ప్రాంతంతో ముఖ్యంగా కోస్తా ప్రాంతంతో ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలతో కొంత బంధుత్వాలు అదేవిధంగా పరిచయాలు ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అయితే బాపట్ల ఎంపీ స్థానానికి కృష్ణప్రసాద్ని పరిగణలో తీసుకున్నారు. దీనికి ముందు అంటే మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ నేపథ్యం కొనసాగిస్తూ వచ్చారు. అదేవిధంగా బీజేపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా వరంగల్ ప్రాంతంలో వరంగల్ ఎంపీగా పోటీ చేయడానికి కూడా ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అక్కడ సామాజిక అంశాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, అక్కడ అతని సీటు నిరాకరించిన నేపథ్యంలో టీడీపీని కాంటాక్ట్ చేయటం, అదేవిధంగా అనూహ్యంగా బాపట్ల స్థానాన్ని దక్కించుకోవడం కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గుంటూరు ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. గుంటూరు ఉమ్మడి జిల్లాలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో డీజీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ అనుభవంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో కృష్ణప్రసాద్ ఒక బలమైన అభ్యర్థిగా కొనసాగుతారు అనేటువంటి ఆలోచన టీడీపీ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిచయాలు అదేవిధంగా సన్నిహితులు స్నేహితులు వీళ్ళంతా కూడా కృష్ణప్రసాద్ కొంత అండగా ఉంటారనేటువంటి ఆలోచన టీడీపీ చేసి ఉండొచ్చు. దీంతో పాటుగా బీజేపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి కృష్ణప్రసాద్ ఇప్పుడు సడన్ గా ఇటు ఎందుకు వచ్చారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణప్రసాద్కి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ బాపట్ల సీటు కేటాయించారనేటువంటి మరో ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఇక్కడ పోటీ కోసం ఎవరైతే ఊళ్ళూరుతా ఉన్నారో, ఎవరైతే యాస్పిరెంట్స్ గా వాళ్ళు ప్రచారం పొందారో, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ఒక్కసారిగా అనూహ్యంగా కృష్ణప్రసాద్ సీటు దక్కించుకోవటం, ఒక మాజీ ఐపీఎస్ గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ కు ఏ కోటాలో ఏ కోణంలో సీటు ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే టీడీపీ అంచనాల ప్రకారం, టీడీపీ ఆలోచనల ప్రకారం ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అదేవిధంగా ఈ ప్రాంతంతో సంబంధాలు ఉన్నటువంటి ఒక మాజీ పోలీస్ అధికారికి కానీ బాపట్ల ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి దింపితే ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపినట్లుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన టీడీపీ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.